ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. మొదటి విడతకి సంబంధించినటువంటి ప్రక్రియ నడుస్తోంది కాబట్టి ఇక ఎన్నికల హడావిడి నడుస్తుంది అనుకుంటే, అంతకుముందంతా ఊపు మీద గత 6 నెలల పాటు హడావిడి జరిగిపోయినటువంటిది ఒక్కసారిగా ఓ స్తబ్దత నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. దానికి కారణం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు కానీ ఎన్నికలు అసలు ఇప్పుడు లేకపోవడం. ఇంకా దాదాపు 45 రోజుల పాటు ఉంది. మే నెలలో అయ్యేటప్పటికి ఖర్చులు విపరీతం అయ్యేటప్పటికి అభ్యర్థులు తీయట్లేదు. అభ్యర్థులు తీయకపోతే వెనకాల తిరిగేవాళ్ళు కరువయ్యారు. ఇదివరకటికి మళ్ళీ ఎన్నికలంటే అదో పండగలాగా సరదాగా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలందరూ ఓ రోజు కలుసుకోవడం, తిరగటం, బూత్ స్థాయిలో ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం, దండం పెట్టడం, మనోడి కోటేయమ్మ అని చెప్పడం, ఇట్లాంటిది పోయింది. ఇప్పుడు డబ్బులు ఇస్తేనే కార్యకర్త, డబ్బులు ఇస్తేనే అభిమాని. ఇంకోటి నిజమైనటువంటి అభిమానులు ఇప్పుడే ఎందుకులే ఎలక్షన్స్ ముందు మనం పనిచేస్తే పోలేదా అనుకుంటున్నాడు. దీంతో సభలు సమావేశాలు వీటికి కూడా ఒక మీటింగ్ పెట్టారంటే మినిమం ఓ 10 నుంచి 25 లక్షలు ఖర్చు. తిండి పెట్టాల్సింది, తిండి పెట్టకపోతే ఇప్పుడు మీటింగ్లకు ఎవడు రావట్లేదు, మందు ఇవ్వాల్సిందే లేకపోతే రావట్లేదు. దీంతో ఎవరి కాళ్ళు సైలెంట్ అయిపోయేటప్పటికి ప్రస్తుతం ఇంకో దానికి తోడు తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఇంకా 18 సీట్లకు సంబంధించి కన్ఫర్మేషన్ కావాల్సింది 3 ఏమో జనసేన, 6 ఏమో తెలుగుదేశం పార్టీ, 10 ఏమో వీళ్ళది, ఇదే 5 తెలుగుదేశం, 10 ఏమో బీజేపీ వాళ్ళకి కన్ఫర్మ్ కావాల్సింది. కాబట్టి ఆ హడావుల మధ్యన అవి ఒకరోజు ఇవాళ రేపు అన్నటువంటి కారణంగా కూడా హంగామా అయితే తక్కువగానే ఉంది. ఇంకా కొంత టైం పడుతుంది అనుకోండి సెటరేట్ అవ్వడానికి.